Parabola, sixth one. If the normal at the point T1 అంటే 81 square, 281 parametric form అది on y square is equal to 4ax meets the parabola again at the point T2. సో T1 అనే పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ పారాబోలాని మళ్ళీ T2 దగ్గర, T2 అంటే a_T2 square, 2a_T2, సో మళ్ళీ T2 దగ్గర మీట్ అయితే దెన్ T1 T2 ఈజ్ ఈక్వల్ టు అని ఆ వాల్యూ అడుగుతున్నారు. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఒక ట్యాంజెంట్ అనుకుందాం. సో ట్యాంజెంట్ అంటే పారాబోలాని ఒకే ఒక చోట టచ్ చేస్తుంది అది. సో ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటూ పారాబోలాని రెండు చోట్ల కట్ చేసేది నార్మల్. సో ఇది ట్యాంజెంట్, ఇది నార్మల్. సో నార్మల్ ఎట్ T1. సో ఫస్ట్ ఇక్కడ ట్యాంజెంట్ని కట్ చేస్తుంది, పారాబోలాని కట్ చేస్తుంది. సో T1 నార్మల్ ఎట్ T1 మీట్స్ ద పారాబోలా అగైన్ ఎట్ T2, మళ్ళీ T2 దగ్గర మీట్ అవుతుంది. సో దెన్ ద రిలేషన్ బిట్వీన్ T1 అండ్ T2, ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా అది. ద రిలేషన్ between T1 and T2 for normal chord. దీన్ని నార్మల్ కార్డ్ కూడా అని చెప్పవచ్చు, ఎందుకంటే కార్డ్ అంటే మన పారాబోలాని లేక మన కరువుని రెండు ప్లేసెస్లో కట్ చేస్తుందని మనం కార్డ్ అంటాము. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ నార్మల్. సో నార్మల్ అంటే ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి నార్మల్. సో దట్ ఈస్ కాల్డ్ నార్మల్ కార్డ్. సో నార్మల్ అని చెప్పినా, నార్మల్ కార్డ్ అని చెప్పినా ఒకటే. సో అది రెండు చోట్ల కట్ చేస్తుంది T1 అండ్ T2 దగ్గర. దెన్ ద రిలేషన్ బిట్వీన్ T1 అండ్ T2 ఈజ్ T1 T2 ప్లస్ T1 స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఒక ఫార్ములా. ఆ ఫార్ములాలో మనకి ఈ విధంగా అడిగారు, T1 T2 ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి. Therefore T1 T2 is equal to minus T1 square minus 2. సో ఈ రెండు రైట్ సైడ్ వస్తే ఆ విధంగా వస్తుంది. Therefore option A is the right answer. Okay, seventh one. If x1, y1 and x2, y2 are the points on the parabola y square is equal to 32x, each at the focal distance 10 units, then 2 into x1 square plus x2 square plus y1 square plus y2 square ఆ వాల్యూ అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్, సో ఒక పారాబోలా y square is equal to 32x ఈ విధంగా ఉంది. సో దీని మీద రెండు పాయింట్స్ ఉన్నాయి, ఒకటి P అనే పాయింట్, ఇంకొకటి Q అనే పాయింట్, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సో ఇది ఫోకస్ అనుకుందాం. సో ఫోకస్ నుండి పారాబోలా మీద ఉన్నటువంటి పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ డిస్టెన్స్ అనే పేరుతో పిలుస్తాం. సో SP ఈజ్ ద ఫోకల్ డిస్టెన్స్, SQ ఈజ్ ఆల్సో ఫోకల్ డిస్టెన్స్. సో ఇది ఒక రఫ్ డయాగ్రామ్. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32x. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4axతో కంపేర్ చేసుకుంటే 4/8. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 8. సో 4/8 32. సో a ఈజ్ ఈక్వల్ 8 వచ్చేస్తుంది. సో ఈ PQ రెండు పాయింట్స్ కూడా మన పారాబోలా మీదే ఉన్నాయి కాబట్టి దే ఆర్ లయింగ్ ఆన్ ద పారాబోలా. సో P అనే పాయింట్ పారాబోలా మీద ఉంది కాబట్టి దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో P అనే పాయింట్ అంటే x1 y1, Q అంటే x2 y2, దాని మీద సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32x1. సో Q అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32x2. ఓకే, సో అట్లానే ఫోకల్ డిస్టెన్స్. సో FD ఫోకల్ డిస్టెన్స్ FD is equal to SP is equal to formula x1 plus a modulus of, అది వాళ్ళు 10 ఇచ్చారు. సో x1 ప్లస్ a అంటే మనకు 8 ఉంది. సో x1 is equal to 10 minus 8 2.
సో అలానే ఎస్క్యూ తీసుకున్నా కూడా మనకు అదే విధంగా వస్తుంది. సో ఫోకల్ డిస్టెన్స్ ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x2 ప్లస్ ఏ. సో ఎస్పీ అయినా ఎస్క్యూ అయినా బోత్ ఆర్ ఫోకల్ డిస్టెన్సెస్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 10. రెండు కూడా 10 అనే ఇచ్చారు మనకి. సో x2 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 10. దేర్ఫోర్ x2 ఈజ్ ఆల్సో 2. ఓకే. సో ఇక్కడ మనం ఈ రెండింటిని మనం యాడ్ చేసుకున్నట్లయితే y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేసి రైట్ సైడ్ మనం 32 కామన్ తీసుకుందాం. సో y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 కామన్ తీస్తే x1 ప్లస్ x2. ఓకే. సో y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ మనకి ఇక్కడ క్వశ్చన్లో అది కావాలి. సో దాని వాల్యూ అది. దేర్ఫోర్ ఇప్పుడు మనకు అడిగినటువంటిది దేర్ఫోర్ 2 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. సో ఈ వాల్యూ మనకు అనుకోవాలి. x1 ఈజ్ ఈక్వల్ టు 2, x2 ఈజ్ ఈక్వల్ టు 2. y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అంటే 32 ఇంటూ x1 ప్లస్ x2. సో x1 x2 వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేస్తుంది అది. సో x1 అంటే 2, x1 స్క్వేర్ అంటే 4, x2 ఈజ్ ఆల్సో 2. సో x2 స్క్వేర్ మీన్స్ 4. y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ 32 ఇంటూ x1 ప్లస్ x2. ఓకే. సో 2 ఇంటూ 4 ప్లస్ 4 8. సో 32 ఇంటూ x1 ప్లస్ x2 అంటే 2 ప్లస్ 2 4 వస్తుంది. 32 ఇంటూ 4. సో ఈ మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే 32 4 జా 128, 128 ప్లస్ 8 136, 136 ఇంటూ 2 272. Therefore option C is the right answer. Eighth one, the tangents to the parabola y square is equal to 4ax from an external point P. So P అనే external point నుండి y square is equal to 4ax అనే ఒక parabola కి రెండు tangents డ్రా చేస్తున్నారు. They makes angles θ1 and θ2 with the axis of the parabola. ఆ రెండు tangents కూడా parabola యొక్క axis తోటి θ1 and θ2 అనే angles చేస్తున్నాయి. Such that the relation between θ1 and θ2 tan θ1 plus tan θ2 is equal to b, where b is a constant. So వాటి మధ్య రిలేషన్ అలా ఉంది. Then p lies on the అని ఒక స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు ఆప్షన్స్లో. సో p అనేది ఎక్కడ ఉంటుందంటే p లోకస్ ఆఫ్ p మనం కనుక్కోవాలి. సో y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. సో రఫ్ డయాగ్రామ్, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. సపోజ్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, సో P అనే పాయింట్ నుండి పారాబోలా మీదకి ఇలా ఒక ట్యాంజెంట్, అలానే ఈ విధంగా ఒక ట్యాంజెంట్. సో ఒకటి ఈ ట్యాంజెంట్ అనేది ఇలా ప్రొడ్యూస్ చేసినప్పుడు యాక్సిస్ని కట్ చేస్తుంది θ1, ఇంకోటి ఇక్కడ కట్ చేస్తుంది θ2. సో ఇలా P అనే పాయింట్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి రెండు ట్యాంజెంట్స్ మనం పారాబోలా మీదకి డ్రా చేస్తున్నాం. సో దే ఇంటర్సెక్ట్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఎట్ θ1 అండ్ θ2. సో ఆ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద పారాబోలా. సో ఫార్ములా మనం చూసినట్లయితే m²x మైనస్ my ప్లస్ ఏ. మామూలుగా y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ a/m ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ a/m. సో y ఈజ్ ఈక్వల్ mx ప్లస్ c అనే ఒక స్ట్రైట్ లైన్, దీనికి ట్యాంజెంట్ కావాలంటే c ఈజ్ ఈక్వల్ a/m కావాలి. సో దీన్ని నేను సింప్లిఫై చేసి ఈ విధంగా తీసుకుంటున్నాను. సో LCM చేస్తే ఈ విధంగా వస్తుంది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ టు ద పారాబోలా ఈజ్ m²x మైనస్ my ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ట్యాంజెంట్స్ అనేవి P అనే పాయింట్ x1 y1 అనే పాయింట్ నుండి మనం డ్రా చేసాం కాబట్టి,
సో పి అనే పాయింట్ మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే m²x1 మైనస్ my1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది ఎంలలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ m²m ఇలా ఉందంటే ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m. సో దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ మనం m1 m2 అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది రూట్స్ m1 ప్లస్ m2. సో సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా వచ్చేసి మైనస్ b/a. సో a అంటేనేమో m² కోఎఫిషియంట్, b అంటే m కోఎఫిషియంట్, c అంటే కాన్స్టెంట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b మీన్స్ a కోఎఫిషియంట్ ఆఫ్ m, దట్ ఈజ్ మైనస్ y1 బై a మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ m². సో m² ప్రక్కన ఉన్నటువంటిది దట్ ఈజ్ x1. సో మరి ట్యాంజెంట్స్ అనేవి యాక్సిస్ తోటి θ1 θ2 అనే యాంగిల్స్ చేసాయని చెప్పారు కాబట్టి సో tan θ1 tan θ2. సో m ఈజ్ ఈక్వల్ టు tan θ అని మనకు బాగా తెలిసినటువంటిది స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో ఇక్కడ m1 ఉంది కాబట్టి మనం tan θ1, m2 ఉంది కాబట్టి tan θ2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y1 బై x1. సో tan θ1 ప్లస్ tan θ2 ఈజ్ ఈక్వల్ టు y1 బై x1. tan θ1 ప్లస్ tan θ2 వాల్యూ మనకి b అని ఇచ్చారు. దేర్ఫోర్ b ఈజ్ ఈక్వల్ టు y1 బై x1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే y1 ఈజ్ ఈక్వల్ టు bx1. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లోకస్ రాసినట్లయితే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు bx. సో y1 ఈజ్ ఈక్వల్ టు bx1 అంటే అర్థం ఏంటి? p అనే పాయింట్ దీని మీద ఉన్నది, p lies on this line. సో దీన్ని మనం జనరలైజ్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు bx ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 9th వన్, ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ x² ఈజ్ ఈక్వల్ టు 8y. ఇది ఒక పారాబోలా, అట్లానే xy ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇలా 2 కర్వ్స్ ఇచ్చారు, వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ మనం కనుక్కోవాలి. సో x² ఈజ్ ఈక్వల్ టు 8y ఒకటి, xy ఈజ్ ఈక్వల్ టు 8 ఒకటి. సో y ఈజ్ ఈక్వల్ టు 8/x. సో దీన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో x² ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ y అంటే 8/x. సో x³ ఈజ్ ఈక్వల్ టు మనకి 64 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4³ క్యూబ్ తీసేస్తే x ఈజ్ ఈక్వల్ టు 4. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 8/x. సో 8/x అంటే సో 8/4. సో 4 2 జా, దేర్ఫోర్ ద పాయింట్ P x, y ఈజ్ ఈక్వల్ టు 4, 2. సో 4, 2 అని వచ్చింది. సో యాంగిల్ కనుక్కోవాలంటే పాయింట్ కనుక్కోవాలి, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయని మనం కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 కర్వ్స్. ఈ 2 కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది. సో దీన్ని మనం ఫస్ట్ కర్వ్గా, దీన్ని సెకండ్ కర్వ్గా ట్రీట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో మరి యాంగిల్ కనుక్కోవాలని మనకి స్లోప్స్ కావాలి. స్లోప్స్ ఎలా వస్తాయంటే బై డిఫరెన్షియేటింగ్ దీస్ కర్వ్స్. ఈ కర్వ్స్ని మనం డిఫరెన్షియేట్ చేయడం ద్వారా dy/dx వస్తుంది. అందులో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూస్ వచ్చేస్తాయి m1 m2. సో ఫస్ట్ వన్ x² ఈజ్ ఈక్వల్ టు 8y. సో డిఫరెన్షియేటింగ్, సో డెరివేటివ్ ఆఫ్ x² అంటే 2x, 8 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y అంటే y డాష్. సో దట్ ఇంప్లైస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 4 జా x/4 మనకు వచ్చేస్తుంది. సో 2 4 జా 8 వస్తే 2x/8, 2 4 జా x/4. సో m1 అంటే మనకి y డాష్ ఎట్ p. సో ఈ y డాష్లో మనం p అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో x/4 అనేది మనకు ఉంది. సో మరి ఇక్కడ x అంటే 4, సో 4/4. సో 4/4 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ m1 అనేది మనకి 1గా వచ్చింది. అట్లానే సెకండ్ స్లోప్ కావాలి అంటే మనం సో ఈక్వేషన్ 2 తీసుకొని మనం డెరివేటివ్ చేయాలి. xy ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ x ఇంటూ y డాష్ ప్లస్ y ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0.
సో XY అంటే UV రూల్ చేస్తాం మనం. X వదిలిపెట్టి వైని చేస్తే y డాష్, y వదిలిపెట్టి Xని చేస్తే 1 వస్తుంది. దేర్ఫోర్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు y ఇటు వస్తే -y/x. సో M2 ఈజ్ ఈక్వల్ టు y డాష్ ఎట్ P. సో y డాష్లో మనం P అనే పాయింట్ 4,2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. X అంటే 4, y అంటే 2. సో మైనస్ y అంటే 2, x అంటే 4. సో we get -1/2. therefore M1 1 వచ్చింది, M2 -1/2 వచ్చింది. let theta be the angle between the two curves. tan theta is equal to M1 minus M2 by 1 plus M1 M2. ఓకే, ఫార్ములా అది. సో M1 అంటే 1 మైనస్ M2 అంటే -1/2 మైనస్ ప్లస్ 1/2 బై 1. M1 అంటే 1, M2 అంటే -1/2 ప్లస్ ఇంటూ మైనస్. సో 1 + 1/2 3/2 వస్తుంది. 1లో హాఫ్ పోతే హాఫ్ వస్తుంది. 3/2 బై 1/2 అంటే మనకి 3. సో మనం మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ అని తీసుకోవచ్చు. సో tan theta ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ theta ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ప్లస్ ఆర్ మైనస్ 3. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో tan ఇన్వర్స్ -3 ఉంది. సో దాన్ని మనం ఆప్షన్స్గా ట్రీట్ చేద్దాం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 10th one. A point on the parabola whose focus is 1, -1 and vertex is 1, 1. సో ఒక పారాబోలాకి సంబంధించి ఫోకస్ ఇచ్చారు, వర్టెక్స్ ఇచ్చారు. సో ఈ క్రింద ఉన్నటువంటి పాయింట్స్లో ఏదైనా ఒక పాయింట్ అనేది మన పారాబోలా మీద ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ పాయింట్? ఆ పాయింట్ ఏమిటని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఫోకస్ S ఈజ్ ఈక్వల్ టు 1, -1. వర్టెక్స్ A ఈజ్ ఈక్వల్ టు 1, 1. సో మనం ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం. సో ఇది ఆరిజిన్, ఇది 1 యూనిట్ డిస్టెన్స్. సో ఇది -1 యూనిట్. సో ఇది కూడా -1 ఆన్ y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో నెగటివ్ x యాక్సిస్. సో ఇది కూడా 1 యూనిట్. సో వర్టెక్స్ A అనేది 1, 1 అంటే x1 y1. సో x1 ఇది y1 ఇది, ఈ రెండు ఈ విధంగా మనకి మీట్ అవుతుంటాయి. సో ఆ పాయింట్ అక్కడ ఉంటుంది. అట్లానే 1, -1 ఫోకస్. సో x1 y -1. సో x1 ఇది y -1. సో ఈ రెండు ఈ విధంగా మీట్ అవుతుంటాయి. సో దిస్ ఈజ్ వర్టెక్స్ అండ్ దిస్ ఈజ్ ఫోకస్. ఓకే, సో పారాబోలా యొక్క షేప్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పారాబోలా ఎప్పుడు కూడా టువర్డ్స్ ఫోకస్ వైపుగా ఉంటుంది పారాబోలా. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పారాబోలా. సో పారాబోలా యొక్క షేప్ ఈ విధంగా ఉంటుంది, ఎప్పుడు కూడా టువర్డ్స్ ఫోకస్ వైపు ఉంటుంది. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, సో ఈ S నుండి A వరకు ఉన్న డిస్టెన్స్ని మనం ఏగా తీసుకుంటాం. సో వర్టెక్స్ నుండి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ అనేది స్మాల్ a. సో మరి ఇక్కడ S Lలో x కోఆర్డినేట్ అనేది సేమ్ ఉంది. సో x కోఆర్డినేట్ సేమ్ ఉన్నప్పుడు డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ y1 - y2. సో -1 -1. సో టోటలీ A ఈజ్ ఈక్వల్ టు 2 we get. అండ్ దిస్ ఈజ్ ద వర్టెక్స్. సో వర్టెక్స్ మీన్స్ మనకి h, k. సో h వాల్యూ, ఇది k వాల్యూ. సో మరి పారాబోలా అనేది నెగటివ్ y యాక్సిస్ వైపు ఉంది కాబట్టి దాని యొక్క ఫామ్ ఈ విధంగా ఉంటుంది. దేర్ఫోర్ పారాబోలా x - h హోల్ స్క్వేర్ నెగటివ్ y యాక్సిస్ వైపు ఉంది కాబట్టి -4a ఇంటూ y - k. పారాబోలా యొక్క ఫామ్ ఇది. ఈ విధంగా క్రింది వైపు ఉంటే ఇలా ఉంటుంది. సో h వాల్యూ ఉంది, k వాల్యూ ఉంది, a వాల్యూ ఉంది. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x - 1 h, k రెండు కూడా 1, 1 ఈజ్ ఈక్వల్ టు -4 ఇంటూ a మీన్స్ 2 ఇంటూ y - k ఆల్సో 1. సో x - 1 హోల్ స్క్వేర్ అంటే సో అలానే ఉంచుకుందాం. x - 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -8 ఇంటూ y - 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పారాబోలా.
సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ రెండు మనకి ఇదవుతాయో సో మన ఈ పారాబోలాని సాటిస్ఫై చేస్తుందో అది మనకి రిక్వైర్డ్ పాయింట్గా అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫై చేసినట్లయితే x² మైనస్ 2x, ఇక్కడ -8y లెఫ్ట్ సైడ్ వస్తే +8y, ఇక్కడ +1, ఇది మైనస్ ఇంటూ మైనస్ +8, +8 ఇటు వస్తే -8, 1 - 8, సో -8. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ పారాబోలా. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3,1/2. సో x3 y 1/2. సో x² అంటే 9 వస్తుంది, -2 ఇంటూ x, 2 3 6 ప్లస్ 8y, 8 ఇంటూ 1/2 అంటే 2 4 4 -7. సో 9 4 13, -6 -7 -13. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై చేసింది. therefore the point lies on the parabola is 3,1/2. therefore option A is the right answer.